అవునవును, ఇతడే రజకుల మూల పురుషుడు మడివేలు మాచయ్య, మడేలయ్య అంటారు. 12వ శతాబ్దికి చెందిన ఒక చారిత్రక సందర్భాన్ని శిల్పి ఇక్కడ చెక్కినట్లు మనకు తెలుస్తోంది. మడేలయ్య లింగాయతుల అంటే వీరశైవుల భక్తుల బట్టలు తప్ప ఇతరుల బట్టలు పిండనని భీష్మించుకొని కూర్చుంటాడు. స్థానిక ప్రజలు అప్పటి రాజైన బిజ్జలుడికి ఫిర్యాదు చేస్తారు. బిజ్జలుడు ఆగ్రహం చెంది అందరి బట్టలను మూటగట్టి ఒక ఏనుగు పైన పెట్టి భట్టునిచ్చి పంపిస్తాడు చాకిరేవుకు. మడేలయ్య ఊరుకుంటాడా? ఆ ఏనుగును ఎట్లా చీల్చి చెండాడాడో చూడండి. ఆ ఉదంతాన్నే శిల్పి ఇక్కడ గొప్పగా సమున్నతంగా చెక్కాడు. మడేలయ్య వెనకాల అతడి భార్య కూడా కుండబట్టుకొని కూర్చుంది. ఇదంతా చాకిరేవు దగ్గర ఉన్నటువంటి దృశ్యము. అయితే మడివేలు మాచయ్యకు చారిత్రకంగా కూడా కర్ణాటకకు చెందిన బసవేశ్వరుని సాహిత్యాన్ని రక్షించిన వాడుగా చెప్తారు. ఇంకా జైనమత వ్యాప్తిని అడ్డుకున్న వాడుగా కూడా చిన్న కథనం కూడా కనిపిస్తుంది. ఇంకా అనేక కథనాలు వ్యాప్తిలో కూడా కనిపిస్తున్నాయి. మరి ఈసారి కొల్లన్పాక వెళ్తే ఈ శిల్పాన్ని కూడా చూడండి. ఈ మడివేలు మాచయ్యకి ఎంత ప్రాధాన్యతనిచ్చారంటే కొలనుపాక సోమేశ్వరాలయం వెళ్ళేటప్పుడు ఎడం వైపు ఉండే అంటే సోమేశ్వరాలయానికి అతి దగ్గరగా ఉన్న ఏకైక మఠం ఇదే. దీనిని చాకలి మంగళ మఠం అంటారు, ద్వికూటము. ఇందులో ఒక దాంట్లో వీరభద్రుడు ఉంటాడు, ఒక దాంట్లో మడివేలు మాచయ్య ఉంటాడు. రజక పురాణం ఏం చెప్తుందంటే శివుడి అంశగా వీరభద్రుడు, వీరభద్రుడి అంశగా మడివేలుని చిత్రీకరిస్తారు. అంటే సాక్షాత్తు ఆ శివుడి ప్రతిరూపమే మడివేలు మాచయ్య. మరి ఈసారి కొలనుపాక వెళ్తే ఇలాంటి అనేక విశేషాలను చూస్తూ ఉండండి. మరి నేను మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ.